మిమ్మల్ని ఆశీర్వదిస్తాం కదా. ఈరోజు మా అనుభవాన్ని మీరు తీసుకున్నారు కాబట్టి డియర్ టీచర్స్, ఉపాధ్యాయ దినోత్సవం మనం అందరం ఎందుకు గ్యాదర్ అయ్యాము ఇక్కడ? టీచర్స్ డే అంటే ఏంటమ్మా? ఉపాధ్యాయ దినోత్సవం. అది ఇంగ్లీష్, ఇది తెలుగు, కానీ నో డిఫరెన్స్. ఉపాధ్యాయ దినోత్సవం ఇది ఒక్కరోజు కాదు, ఒక్కరోజుది కాదు. ఇది సమాజాన్ని ఒక పురోగమనాన్ని, సమాజ దిశా నిర్దేశాన్ని చూపించగలిగేది ఉపాధ్యాయ వృత్తి. ఇక్కడ కూడా ఉపాధ్యాయ దినోత్సవం రోజు మా మిస్ క్లాసులోకి రాలేదు, కానీ ఇక్కడ కూడా ప్రశ్నలు అడుగుతుంది. ఎందుకంటే అలవాటు కదా. ఉపాధ్యాయులు ప్రశ్నలు అడగకపోతే విద్యార్థి జీవితం ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది. ప్రశ్నలు అడగడం ద్వారానే మీలో జ్ఞానం ఉంది అనేది మీకు మార్గదర్శనం అవుతుంది. ప్రతి విద్యార్థిలో జ్ఞానం ఉంటుంది. ఉపాధ్యాయుడు ఆ జ్ఞానాన్ని వెలికి తీసి మార్గదర్శకంగా ఉండాలి. నిజాయితీగా ఉద్యోగం చేసే ఉపాధ్యాయులందరికీ ప్రతిరోజు ఉపాధ్యాయ దినోత్సవం. వృద్ధులు ఎవగానే హడావిడిగా రెడీ అయి వచ్చేసి ఇక్కడ టైం కాగానే లంచ్ తినేసి వెళ్ళగానే ఇంటికి వెళ్ళడం, అవన్నీ వేరే ఉద్యోగాలన్నీ. కానీ ఒక బాధ్యతతో పాఠశాలలో అడుగుపెట్టి నిజాయితీ మంది జీవితాలను మన భుజాలపై మోస్తున్న ప్రతి ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు, హృదయపూర్వక అభినందనలు. మార్గదర్శి మన యొక్క ప్రభావం పిల్లల మీద చాలా ఉంటుంది. చాలా మనల్ని వాళ్ళు చాలా అనుకరిస్తారు. మన డ్రెస్సింగ్ స్టైల్ కానీ, మనం మాట్లాడే విధానం కానీ, మనం టీచింగ్ చేసే విధానము, మనం లేనప్పుడు వాళ్ళు ఇమిటేట్ చేసుకుంటారు, నవ్వుకుంటుంటారు, జోక్స్ వేసుకుంటుంటారు, గుర్తు చేసుకుంటుంటారు. అంటే ప్రతిదీ వాళ్ళు మనల్ని అబ్జర్వ్ చేస్తారు, గమనిస్తారు. మన యొక్క మనసు మనకంటే ముందు విద్యార్థులకు తెలుస్తుంది. ఈ టీచర్ పార్షియాలిటీ చూపిస్తుందా, ఈ టీచర్ ప్రేమగా ఉంటుందా అంటే అఫ్కోర్స్ ఇప్పుడు నేను టీచర్ని కావచ్చు, మీ విద్యార్థి వయసులో ఉన్నప్పుడు కూడా మేము అలాగే అబ్జర్వ్ చేస్తున్నాం. కాబట్టి విద్యార్థుల మనసుల్లో మనం చిరస్థాయిగా నిలిచిపోవాలంటే ఉపాధ్యాయుడు ఒక బాధ్యత, ఉపాధ్యాయుడు క్రమశిక్షణ, ఉపాధ్యాయులు వివక్ష లేకుండా ఉండడం, ఉపాధ్యాయుడు ఉన్నతమైన వ్యక్తిత్వం, ఉపాధ్యాయుడు మార్గదర్శి, ఉపాధ్యాయుడు ఒక ఆయుధం. విద్యార్థుల జీవితంలో ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించుకోగల శక్తి సామర్థ్యాలను విద్యార్థుల్లో నింపి వాళ్ళు జీవితంలో విజయం సాధించడానికి ఉపయోగపడే ఒక వెపన్ ఉపాధ్యాయుడు. కాబట్టి ఈ వృత్తి పట్ల నా అంతరాత్మ సాక్షిగా నేను చాలా గర్వపడుతున్నాను. ఉపాధ్యాయ వృత్తి అనేది అన్ని వృత్తులకెల్లా ఉన్నతమైనది. నేను పైలట్ అవుతున్నా, నేను డాక్టర్ అవుతా, నేను ఇంజనీర్ అవుతా, ఇవన్నింటినీ తీర్చిదిద్దగలిగేది ఒక ఉపాధ్యాయులు మాత్రమే. మై డియర్ చిల్డ్రన్, ఉపాధ్యాయులకు ఎంత బాధ్యత ఉంటుందో విద్యార్థులకు అంతకంటే బాధ్యత ఉండాలి. నేను మహేష్ బాబుకు ఫ్యాన్, నేను పవన్ కళ్యాణ్కి ఫ్యాన్, నేను చిరంజీవికి ఫ్యాన్ అని చెప్పుకుంటున్నాను. అలాంటి వాళ్ళని తీర్చిదిద్దింది కూడా వాళ్ళ ఉపాధ్యాయులే. వాళ్ళలో ఉన్న టాలెంట్ను వెలికి తీసింది. కాబట్టి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఫ్యాన్స్ అవ్వండి మై డియర్ స్టూడెంట్స్. జన్మనిచ్చి పెంచి పోషించి మన జీవితాన్ని పాఠశాల దాకా తీసుకొచ్చిన తల్లిదండ్రులకు, మన జీవితాన్ని లక్ష్యం వైపు నడిపించే ఉపాధ్యాయులకు మీరు ఫ్యాన్స్ కావాలి. మీరు మా ఫ్యాన్స్ అయినా కాకపోయినా మా స్టూడెంట్స్ కి మేము ఎవర్ గ్రీన్ ఫ్యాన్స్. ఉపాధ్యాయులందరి తరఫున ఈ రోజు ఉపాధ్యాయులందరికీ మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా
ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు నా యొక్క ఆశీర్వాదాలు. టీచర్ అంటే ఒక రోల్ మోడల్. ప్రతి ఒక్కరికి జీవితంలో ఎంత పెద్ద లక్ష్యానికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరి జీవితాన్ని నిర్దేశించేది ఒక గురువు మాత్రమే. అందుకే ఆది కాలం నుంచి కూడా తల్లి తండ్రి తర్వాత గురువుకి ప్రశస్తమైన స్థానం దక్కింది. అందుకే అంటారు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మొదటగా తల్లికి, దాని తర్వాత తండ్రికి, దాని తర్వాత ఒక్క గురువుకు మాత్రమే అత్యున్నతమైనటువంటి స్థానం ఇవ్వడం జరిగింది. కాబట్టి అలాంటి గురువులను గౌరవించడం మన బాధ్యత. మన జీవితంలో మనం ఎంత ఎత్తుకు ఎదిగినా కానీ మనల్ని ఒక గొప్ప స్థాయికి తీర్చిదిద్దినటువంటి మన తల్లిదండ్రుల్ని, అదే విధంగా గురువుల్ని గుర్తు పెట్టుకోవడం మన జీవిత సార్థకం. అదే విధంగా టీచర్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీకు పాఠాలు చెప్తూనే ఉంటారు, మీకు మంచి ఏంటి చెడు ఏంటి అనేది చెప్తూనే ఉంటారు. అండ్ ఆ టీచర్స్ అప్పుడప్పుడు ప్రేమగా కోప్పడతారు, ప్రేమగా పార్టిసిపేట్ చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ గురు అంటే అంధకారం, గురువు అంటే వెలుగులోకి తీసుకుని వెళ్ళేవాడు, చీకటి నుంచి వెలుగులోకి. నేను నిజమైతే నా గురువే నిజమగును, ఆత్మ నిజమైతే పరమాత్మే నిజమగును, నా గురువే నిజమగును, ఆత్మ నిజమైతే పరమాత్మే నిజమగును. ఆవులాంటి మరి నేనైతే పాదలాంటి మరి నా గురువు, ఆవులాంటి మరి నేనైతే పాదలాంటి మరి నా గురువు. ఆవుకు రంగులు ఉంటాయి గాని పాలకు రంగులు లేవులే, ఆవుకు రంగులు ఉంటాయి గాని పాలకు రంగులు లేవులే. నేను నిజమైతే నా గురువే నిజమగును, ఆత్మ నిజమైతే పరమాత్మే నిజమగును. చెరుకు లాంటి మరి నేనైతే తీపి లాంటి మరి నా గురువు, చెరుకు లాంటి మరి నేనైతే తీపి లాంటి మరి నా గురువు. చెరుకుకు వంకలు ఉంటాయి కానీ తీపికి వంకలు లేవులే, చెరుకుకు వంకలు ఉంటాయి గాని తీపికి వంకలు లేవులే. నేను నిజమైతే నా గురువే నిజమగును, ఆత్మ నిజమైతే పరమాత్మే నిజమగును. చుక్కలాంటి మరి నేనైతే చంద్రుడంటి మరి నా గురువు, చుక్కలాంటి మరి నేనైతే చంద్రుడంటి మరి నా గురువు. చుక్కలు ఎన్నో ఉంటాయి గాని జగతికి చంద్రుడు ఒక్కడే, చుక్కలు ఎన్నో ఉంటాయి గాని జగతికి చంద్రుడు ఒక్కడే. నేను నిజమైతే నా గురువే నిజమగును, ఆత్మ నిజమైతే పరమాత్మే నిజమగును, పరమాత్మే నిజమగును. థ్యాంక్ యూ అండి. Good afternoon, everyone. A happy Teachers' Day to all the teachers. Yes, those who have gave a speech, wonderful speech in Telugu they gave. After listening that, who he gives the speech also mostly it will not be affect that much because it is fluency is a Telugu only affected by everybody. So few words from that I speak. Yes, today we gather here on the occasion of Teachers' Day. Yes, till now all the teachers, those who gave a speech they do on the occasion of Sarvepalli Radhakrishna's birthday. Yes, he is the first vice president of our nation, second worked as a president of our nation. So, but also on his birthday celebrating as a Teachers' Day. So what it means? He gave more importance to the teacher than his position. So then only we come to know the value of the teacher. If he become as a president, yes, we mold him. He influenced by the teacher and the parents. Yes, the value and the importance of the teacher. It's a first position. Out the parents, then the teacher. Yes, students, you know, maybe
what enjoyment you gain today in the profession of a teacher. Yes? Any pain? Experience from your side. Pain or joy? Yes? You feel very easy in sitting in your seats every day in the classroom. You feel very easy to make a teacher job. But nowadays, nobody is interested to come to the profession of teacher job. Every parent is interested to send their students to engineering, medicine, then after abroad. Yes, every parent and every student is going to move. They want to move to abroad. Yes, with the good knowledge, all the Indians are moving to the abroad, sharing their knowledge and serving themselves into the other nations. So all the times we'll say that India is a developing country. Why it should be as a developing country? Why not we should serve in our nation? But nowadays it's becoming as a passion to move to the abroad, serve in the other nation. Isn't it? Yes, I hope that from our students, yes, you go, it's your career, but think regarding the nation's development also. All the kinds of national festivals will take promise, will take the role. Yes, will serve the nation, will recognize, remember our freedom fighters. With a lot of struggle of the freedom fighters, we achieved the freedom. Yes, at least we have to stand on that. So, whatever the views I want to share, everybody share. I don't want to take the more time. All the best for your future students. Once again, a happy Teachers' Day to all the teachers. Thank you for giving me this opportunity. టీచర్స్ చేసుకుంటున్నామంటే టీచర్గా పనిచేస్తే ఆ తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా సర్వ్ చేశారు కాబట్టి అతని జ్ఞాపకార్థము మనం టీచర్స్ డే 5th అక్టోబర్ నాడు టీచర్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మనందరికీ పండుగ ఈ సందర్భంగా టీచర్స్ అందరికీ నా కంగ్రాచులేషన్ చెప్తుంది. అంతేకాకుండా డిగ్నిటరీస్ డయాస్ అండ్ ఆఫ్ ది డయాస్, ముఖ్యంగా సొసైటీ మెంబర్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ ఆల్ ద స్టాఫ్ ఆఫ్ స్కూల్. ఇంతకుముందే కల్పన మేడం టీచర్ గారు మాట్లాడిన వాళ్ళు చాలా చక్కగా మాట్లాడారు. టీచర్స్ డే అంటే నిజంగా ఒక పవిత్రమైన దినం మనకి. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక టీచర్ కింద చదివిన వాళ్ళు. ఎవరు కానీ టీచర్ అంటే నేను ఒక స్టూడెంట్ని, ఒక స్టూడెంట్ని, మీరందరూ స్టూడెంట్. ఆ రకంగా టీచర్ యొక్క ప్రాధాన్యత మీకు అందరికీ ఇంతవరకు తెచ్చుంటారు. మరీ చిన్నపిల్లలు కాదు. ఇంకా ఈ రోజు అయితే యాజ్ ఏ టీచర్స్ లాగా మీరు సర్వీస్ చేశారు. దాని యొక్క బాధలు సాధకాలు మీకు అర్థమైండొచ్చు. టీచర్స్ అంటే మామూలు ఆషామాషి ఎలా ఉన్నారు, పిల్లల్ని తమ పిల్లల కంటే ఎక్కువ చూసుకుంటూ వారిని తీర్చిదిద్దే కార్యక్రమం వారి మీద ఉంది. ప్రతి టీచర్ కూడా ఈ సామాజిక పరిస్థితులకు అనుగుణంగా స్టూడెంట్స్ని తీర్చిదిద్దాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఈ సమాజంలో ఆడపిల్లల పట్ల జరిగే అన్యాయాలు, మగపిల్లలు కూడా అనేక దురలవాట్లకు, ఫోన్లు ఇవన్నీ కూడా చాలా చెడ్డాయి. ఊరికే ఫోన్ మాట్లాడడం ఇట్లాంటి అన్నింటికి కూడా దూరంగా ఉంచే నేర్పును దూరంగా ఇచ్చే ప్రయత్నాన్ని టీచర్ నేర్పాలి. టీచర్ యొక్క ప్రధాన బాధ్యత చదువు ఒకటైతే వారిని చక్కటి పౌరులాగా దిద్దడం కూడా మరొక. అందుకని ప్రతి ఒక్కరు కూడా యాజ్ ఏ టీచర్గా తమ బాధ్యతలను మీరు నిర్వర్తిస్తారని తెలుసు. అయినా ఒక చిన్న చెప్తున్నాను, మీరందరూ కూడా ఇంకా మన ఆర్బీవీఆర్ స్కూల్ స్టూడెంట్స్ సామాజిక బాధ్యతల పట్ల సరైన అవగాహన కల్పించాలని కోరుతూ ముగిస్తున్నాను. గౌరవ సొసైటీ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు, ఆహ్వానితులు మరియు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. విద్యార్థులకు ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నతమైనది. ఎంతో మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దగలరని సామర్థ్యం ఉపాధ్యాయులలో మాత్రమే ఉంటుంది. ఉపాధ్యాయులకు నిరంతరం తమ సామర్థ్యాన్ని పెంపొందించుకుంటూ విద్యార్థి ప్రతిభకు
నిర్వహిస్తారు. ఈ వృత్తి పట్ల నిజాయితీగా వ్యవహరిస్తూ విద్యార్థులకు మార్గదర్శకంగా ఉంటూ మంచి బోధన అందిస్తూ మన పాఠశాలకు యాజమాన్యానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకువస్తారని ఆశిస్తూ మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉపాధ్యాయ దినోత్సవ శుభ సందర్భంగా వేదికను అలంకరించిన మా ముఖ్య అతిథులు, సొసైటీ బాధ్యులు, అధ్యక్షులు శ్రీ మహేశ్వర రెడ్డి గారికి, అలాగే సొసైటీ సెక్రటరీ ఎల్ గోవర్ధన్ రెడ్డి గారికి, ఎక్స్ ఆఫీసో ట్రస్టీ మేడం అమంత లతారెడ్డి గారికి, మరియు వేదిక సుజిత్ రెడ్డి, అమర్జిత్ రెడ్డి, సువర్ణ మేడం, మరియు మా సొసైటీ బాధ్యులు, ఈసీ మెంబర్లు, మా స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు, ప్రధాన ఉప ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు, పిల్లలందరికీ 5th సెప్టెంబర్ ఉపాధ్యాయ దినోత్సవ శుభ సందర్భంలో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం, దీని ప్రాముఖ్యత ఏంటన్నది ఇంతకుముందు కల్పన మేడం చాలా స్పష్టంగా చెప్పింది. అందులో కొన్ని అంశాలు మీ ముందు నేను ఉంచాలనుకున్నాను. మనం ఫస్ట్ పుట్టిన వెంటనే ప్రతి ఒక్క పిల్లవాడికి స్కూల్కి వచ్చినప్పుడు నేర్పేది మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. అంటే మనం పుట్టినప్పుడు మనం పుట్టడంలో ఓన్లీ తల్లిదండ్రులను పుడతాం కానీ మన జీవితాన్ని మోల్డింగ్ చేసి ఒక పరిమితిగా ఒక సొసైటీకి పనిచేసేది ఇంజనీర్ కానీ, డాక్టర్ కానీ, ఇంకేదైనా ఉపాధ్యాయుడు కానీ, స్పోర్ట్స్ మ్యాన్ కానీ, యాక్టర్ కానీ, ఎవరినన్నా ఏ విధంగా మోల్డ్ చేసేది, తయారు చేసేది ఉపాధ్యాయులు మాత్రమే. కావున ఉపాధ్యాయులు, మీరు ఉపాధ్యాయులను గౌరవించాలి. ఇంకోటి రెండవది ఏంటంటే కఠిన అన్నాడు ఏంటంటే ఎవరు మీకు గురువు దేవుడు ఎదురవుతే మీరు ఎవరిని మొదలు నమస్కరిస్తారంటే ఆ కవిదాసం నేను గురువునే నేను పూజిస్తాను, తర్వాత దేవుడు. అంటే తల్లిదండ్రులు మనం కనిపెంచితే ఉపాధ్యాయులు గురువు లేని జీవితం సార్థకత లేదు. మీరు ఉపాధ్యాయులు గౌరవించాలి, ఉపాధ్యాయుల పాఠం వినవాలి, ఉపాధ్యాయులు చెప్పింది వినాలి. గురువు బ్రహ్మ, గురువు దేవుడు, గురువు సోమేశ్వర్ అన్నది నగ్న సత్యం. పోతే ఈ ఉపాధ్యాయ దినోత్సవాలు ఎందుకు జరుపుకుంటున్నామంటే 1988 సెప్టెంబర్ 5వ తేదీన తమిళనాడులోని ఒక చిన్న మారుమూల గ్రామంలో సర్వేపల్లి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మించారు. ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం. ఆయన ప్రొఫెసర్, టీచర్ గా, ప్రొఫెసర్ అయితే మీకు ఇంకా ఇది కావచ్చు, టీచర్ గా తన వృత్తిని ప్రారంభించి అంచెలంచెల ఎదిగి డిపార్ట్మెంట్ హెడ్ గారు, ప్రొఫెసర్ గారు ఎదిగి ఆయన దేశంలోని అత్యున్నతమైన పదవి ఫస్ట్ ఉపరాష్ట్రపతి భారతదేశానికి, సెకండ్ రాష్ట్రపతి అంటే ప్రథమ పౌరుడు, ఇండియాకే ప్రథమ పౌరుడుగా, రెండవ రాష్ట్రపతిగా ఎన్నికైన ఏకైక ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన మనిషి సర్వేపల్లి రాధాకృష్ణన్. ఈయన 71వ సంవత్సరంగా ఆయన శిష్యులు, ఆయన దగ్గర చదువుకున్న పిల్లలు ఆయన బర్త్డేని ఘనంగా చేద్దామని, ఈయన 71వ సంవత్సరం ఉన్నప్పుడు పిల్లలు వచ్చి ఆయన బర్త్డేని ఘనంగా జరుపుకుందామని పిల్లలు వచ్చి ఆయన దగ్గర ఈసారి మీ బర్త్డేలు ఈరోజు మేము ఈ రోజుల్లో చిన్న చిన్న పొలిటీషియన్స్, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, సర్పంచులు, ఎంపీటీసీలు వాళ్ళే బర్త్డేలతో ఫ్లెక్స్లు పెట్టి అది పెట్టి ఇది పెట్టి ఘనంగా చేస్తున్నారు. అది చెప్తాం. కానీ ఆ రోజుల్లో ఆయన చెప్పిన చదువు, ఆయన నేర్పిన క్రమశిక్షణ, ఆయన నేర్పిన డిసిప్లిన్, ఆయన చెప్పిన మాటలకు ఇన్స్పైర్ అయ్యే పిల్లలు ఎందరో ఉన్నత స్థానాలకు వెళ్ళరు. ఆ గురువు యొక్క జన్మదినాన్ని జరుపుకోవాలని పిల్లలందరూ ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆ రోజు ఆయన యొక్క జన్మదినాన్ని ఘనంగా చేస్తూ అదే రోజు దేశ ప్రభుత్వము మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాతికి అంకితం చేసింది. ఆయన జన్మదినోత్సవాన్ని జాతికి అంకితం చేసి ఆ రోజునే ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం చేశారు. అందుకని అప్పటి నుంచి 1860 నుంచి ఈ రోజు వరకు ప్రతి సెప్టెంబర్ 5th సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని
మనం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇది మనము ఆయనకు ఇచ్చిన గౌరవము. ఇంకా అంతకంటే పదవి ఉంటే ఆయనకు మనం ఇచ్చిన వాల్యూ ఇది. సో మరొకసారి ఆ మహాపురుషుని తలుచుకుంటూ ఉపాధ్యాయ దినోత్సవం ఇంత ఘనంగా జరుపుకుంటున్నందుకు మీకు స్పెషల్ పిల్లలకు ఎందుకంటే సెల్ఫ్ అవేర్నెస్ చేశారు. సో ఈ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఇక్కడ ఆశీర్వాదైన అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ చూస్తున్నాను. జై ఉపాధ్యాయ దినోత్సవం. స్పెషల్ టీచర్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ఒక 2 నిమిషాలు అంటే 1 minute మాట్లాడతాను. తప్పకుండా టైం తీసుకుంటాను. ఇలా టీచర్స్ డే అనగానే మనకు చిన్నప్పుడు మా గురువు కూడా మాకు వస్తుంది కదా. ఇవాళ వాళ్ళు టీచర్స్ ఎంత కష్టపడితే వాళ్ళు ఎందరో ప్రయోజనమైన ఉన్నారు. అలాగనే మన స్కూల్ స్టాఫ్ లో కూడా 65-70 టీచర్స్ ఉన్నారు. అందులో కూడా వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయ్యి వర్క్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు మన స్కూల్లో చదివిన పిల్లలే కానీ వాళ్ళ US లో కానీ డాక్టర్స్, ఇంజనీర్స్ ఎంతగా ఉన్నారు. అందులో వాళ్ళ కృషి చాలా ఉంది. అలాగే వాళ్ళకు కూడా మన సొసైటీ తరఫున నా సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇవాళ నేను హాస్టల్ ఇన్ఛార్జ్గా ఉన్నాను. కానీ ఇవాళ ఒక 320 మంది పిల్లల్ని నేను చూస్తుంటే అక్కడ కొంతమంది నాటి చిన్న ఒక్కొక్కరు ఇది చేసుకుంటే ఒక్కొక్కసారి ఇంకో ఇది కొట్టడం కూడా జరిగింది. తర్వాత వాళ్ళకి బాధ అనిపిస్తుంది. మధ్య వాళ్ళు గవర్నమెంట్ చేసి అరే ఇట్లా చెయ్యొద్దు, మీ బాధ్యత గుర్తించుకోండి. నేను ఒకటే ఇవాళ ఈ దేవుడి చేతుల్లో టీచర్స్ కూడా హ్యాట్సాప్ చెప్పారు. ఎందుకంటే వాళ్ళు రోజు స్ట్రగుల్ చేయాలి. మార్నింగ్ 8:30కి వస్తారు. ఫాస్ట్ ట్రాఫిక్ జామ్ లో కూడా వచ్చి రియల్గా కూడా మన సర్వీస్ ఇచ్చిన టీచర్స్ అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంకోటి ఏంటంటే మా రెడ్డి టీచర్స్ కూడా ఉన్నారు. మనం ఎవరికైతే సన్మానం చేస్తున్నామో వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళ స్టూడెంట్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ మా భూపాల్ రెడ్డి అని టీచర్ ఉన్నాడు. అక్కడ వాళ్ళ స్టూడెంట్స్ అక్కడ కలిసి అప్పటికప్పుడు సన్మానం చేశారు చైనాలో. తను ఒకప్పుడు చెప్పింది ఒక 10 మంది గ్యాదర్ అయ్యి తనకు సన్మానం చేయడం జరిగింది. అదే మీరు ఎవరైనా ఎంతమైనా ఎవరిని చేయరు. టీచర్ అంటే ఒక రెస్పెక్ట్ ఉంది సొసైటీలో. తర్వాత డాక్టర్స్, ఇప్పుడు డాక్టర్ ఒక మార్నింగ్ కాపాడిందంటే డాక్టర్ కూడా ఉంది ఫస్ట్ టీచర్స్కి. కాబట్టి పిల్లలకు కూడా ఒక రిక్వెస్ట్, మీరు ఏంటంటే వాళ్ళ మీ పేరెంట్స్ ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తారు. అది మీరు గుర్తించుకోవాలి. అందరూ ఎంతో కష్టపడి మీ ఫీజులు పెట్టినప్పుడు మీరు దానికి రిజల్ట్స్ ఇస్తేనే వాళ్ళకి సాటిస్ఫాక్షన్, మళ్ళీ మా సొసైటీ సభ్యులకు కూడా హ్యాపీ ఉంటుంది. మంచి రిజల్ట్స్ వచ్చి మీకు మంచి ప్రైజ్లు అయినప్పుడు మీకు చెప్పిన టీచర్స్ కానీ మా మెంబర్లు కూడా మా పిల్లలు డాక్టర్లు అయిన ఇంజనీర్ అయినా మాకు హ్యాపీ ఉంటుంది. కాబట్టి ఐఎమ్ థ్యాంక్స్ టు ఆల్ సన్మాన గ్రహీతలతో పాటు మా టీచర్స్ అందరికీ, మళ్ళీ మా రెడ్డి కమిటీ టీచర్స్ సన్మానం చేసే వాళ్ళందరికీ కూడా హ్యాపీ టీచర్స్ డే. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన సొసైటీ సభ్యులకు, ఆహ్వానితులకు, ఈరోజు ఎందరో విద్యార్థులను ప్రగతి పథంలోకి తీసుకువెళ్ళి అలసిపోయి విశ్రాంతి తీసుకొని ఈరోజు మనము ఇచ్చే సన్మాన కార్యక్రమాలకు విచ్చేసిన ఉపాధ్యాయులకు మరియు ఈ పాఠశాలలో ఉన్నతమైన ఆశయాలతో విద్యార్థులకు విద్యను బోధించిన నా తోటి ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు మరియు విద్యార్థులకు శుభాకాంక్షలు. ముఖ్యంగా అందరూ చాలా విషయాలు చెప్పారు, నేను ఎక్కువ మాట్లాడాను. ముఖ్యంగా విద్యార్థికి కావాల్సింది ఒక చిన్నప్పటి నుంచి మీకు ఏం కావాలన్నా అనే ఒక జీవిత ఆశయము ముందు పెట్టుకున్న తర్వాత ఆ ఆశయాన్ని సాధించడానికి మీకు కావాల్సింది డబ్బు కాదు, మీలో పట్టుదల, క్రమశిక్షణ, ఏకాగ్రత, సమయపాలన. వినండి పిల్లలు, మీరు 8th, 9th, 10th ఉపవాసకంలో ఎందరో ఉన్నత వ్యక్తుల జీవిత చరిత్రలు మీకు ఇస్తారు. ఉపవాసకం అంటే మీరు ఏమనుకుంటారు, అది సబ్ అడిషన్ బుక్ అనుకుంటారని. అది మెయిన్ ఇంపార్టెన్స్. మీకున్న పాఠ్య పుస్తకం కంటే ఉపవాసకమే చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఇచ్చిన ఉన్నత వ్యక్తుల యొక్క జీవితాశయాలు చూడండి, వాళ్ళు పాటించిన నియమాలు చూడండి. ఆ రకంగా వాళ్ళు పాటించి ఉన్నత స్థాయిలోకి వచ్చారు. కాబట్టి ఆ పాఠాలను మీకు ఎందుకు ఇచ్చారంటే వాళ్ళలాగా మీరు స్ఫూర్తితో వాటిని పాటించి పైకి రావాలి. ఇంకొకటి ఏంటంటే
ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో పిల్లలు మనకు జన్మనిచ్చింది ఎవరు? మన తల్లిదండ్రులు. వాళ్ళు జన్మనివ్వకపోతే మనం ఈ లోకంలో లేదు. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మాత్రం జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదు. ఎన్ని జన్మలు ఎత్తినా కన్న తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంట్లో చాలా పెద్దలకు కానీ, నాన్నమ్మలకు కానీ, తాతయ్యలకు కానీ విలువ అనేది నేర్చుకోలేదు. తర్వాత ఇంకొకటి, ప్రతి మనిషి పుడతారు పెరుగుతారమ్మ, కానీ అందరిలో మనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తెచ్చుకోవాలని, ప్రత్యేక గుర్తింపును సాధించడానికి ప్రయత్నం చేయాలి. అందరిలాగే మనం అంటే బాగుండదు, అందరిలో మనం స్పెషల్ అనేది మీ జీవితాశయం కావాలి. ఇంకొకటి, ఉపాధ్యాయ వృత్తి అన్నిటికంటే ఉన్నతమైనది ఎందుకైందంటే ఈ సమాజంలో అన్ని రంగాలను అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్ళే అధికారులను తయారు చేస్తుంది ఉపాధ్యాయులు. ఉపాధ్యాయులు లేనిది ఏ ఇంజనీర్, ఏ డాక్టర్ ఎవరు లేరు. కాబట్టి వృత్తులన్నిటికెల్లా ఉన్నతమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి. కాబట్టి అందుకే ఏం చెప్పారు? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. అయితే ఇది ముఖ్యంగా చెప్పేది ఏంటంటే జీవితంలో మీరు అనుకున్న ఆశయం సాధించడానికి ప్రయత్నించండి. మరియు మీ తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను మరొకండి. మీకంటూ ఒక జీవితాశయాన్ని ఏర్పరచుకొని సమాజంలో మంచి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకోమని కోరుతున్నాను. చివరగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. నమస్కారం అందరికీ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవనీయుల అతిథులు, ఉపాధ్యాయులు, బృందం, విద్యార్థులకు నమస్కారములు. సమాజంలో ఎంతో గొప్ప ఉపాధ్యాయ వృత్తి. ఈ వృత్తిని నిజాయితీగా చేసి సమాజానికి గొప్ప పౌరులను అందించగలగడము ఉపాధ్యాయుల బాధ్యత. వీరంతా ఈ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారని ఆశిస్తూ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. జై ఆర్బీఆర్ తెలియజేస్తున్నాను. మరి ఉపాధ్యాయ దినోత్సవం గురించి మాట్లాడాలనుకున్నాను, కానీ కల్పన మేడం గారు వినయం నేర్పువాడు, విజ్ఞానము పెంచువాడు, విలువలు బోధించువాడు ఎవరయ్యా వారు? ఇంకెవరు? మన ఉపాధ్యాయులు. జ్ఞానం అనే వెలుగులు పంచువాడు, భవిష్యత్తు బాటలు వేయువాడు, ఉత్తమ పౌరులను దిద్దువాడు, తప్పులు దిద్దేవాడు ఎవరయ్యా వారు? ఇంకెవరు? మన ఉపాధ్యాయులు. మన విజయంలో తన విజయం చూసుకొని మురిసేవారు, మన విజయంలో తన విజయాన్ని చూసుకొని మురిసేవారు, తన విద్యనంతా పంచితేనే పెరుగుతుంది అని అనుకునేవారు, అల్ప సంతోషి, అందరికీ బతుకు నేర్పి ఏ ఎదుగు బతుకు లేక అలాగే ఉండిపోయేవాడు ఎవరయ్యా వారు? ఎవరయ్యా వారు? ఇంకెవరు? మన ఉపాధ్యాయులు వారు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. And late Srimati Ratnamma Garu of Jagranpalli village. He pursued his school education 1 to 10 Jagranpalli, intermediate Nampalli Junior College, Hyderabad, degree in Giriraj Degree College, Nizamabad, UGD B.Ped Domalaguda, Hyderabad, M.Ped Aurangabad. He joined Bangladesh PhD in the THS Mumbai.
Sir completed intermediate from Killa Junior College and graduation from ఓకే మేడం సార్ Your family all the good luck in the future. Thank you, ma'am. Hostel Committee Chairman A. Amar